తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రభుని చట్టములో పాటించుట వలన నాకు గొప్ప బహుమతి లభించును. కీర్తన 19 వచనము 11. ప్రియ దేవుని బిడలారా, సహోదరి సహోదరులారా, కీర్తనకారుడు పలుకుతూ ఉన్నాడు, దేవుని చట్టంలో పాటించుట వలన గొప్ప బహుమతి లభించునని. ఈ వచనం ద్వారా మనం 2 విషయాలు ధ్యానించుదాం. మొదటిది, దేవుని చట్టాలు ఏమిటో తెలుసుకుందాం. రెండవది, వాటిని పాటించడం వలన వచ్చు బహుమానం ఏమిటో గుర్తించుదాం. చట్టం అనగా కట్టడి, నియమం, సూత్రం అని అర్థం. ఈ చట్టాలు అనేక రకాలు. మానవుడి భూలోకంలో ఒక పద్ధతి ప్రకారం జీవించాలని కొన్ని చట్టాలను ఏర్పరచుకున్నాడు. అలాగనే ప్రకృతి కూడా ఒక పద్ధతి ప్రకారం నడవాలని ఒక సూత్రాన్ని ప్రకృతిలో దేవుడు ఉంచాడు. ఇంకా మానవుడు దేవుని ఉద్దేశం ప్రకారం జీవించాలని కొన్ని దైవ చట్టాలు ఏర్పరిచాడు. అవియే నిర్గమాకాండం 20వ అధ్యాయంలో దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు, క్రీస్తు ప్రభు కొండపై బోధించిన అష్టభాగ్యాలు మరియు దైవ రాజ్య వ్యాప్తికై బోధించిన సువార్త విలువలు. దేవుడు ఏర్పరిచిన ఈ చట్టాలు, నియమ నిబంధనలు పాటించటం వలన గొప్ప బహుమానం ప్రతి ఒక్కరికి లభించును. మత్తయి శుభవార్త 19వ అధ్యాయము 16 నుండి 22 వచనాలలో ఒక ధనికుడైన యువకుడు నిత్యజీవం పొందుటకు ఏమి చెయ్యాలి అని క్రీస్తును అడిగినప్పుడు దైవాజ్ఞలు ఆచరించు అని క్రీస్తు పలుకుతూ ఉన్నారు. అనగా దేవుని చట్టాలు పాటించుట వలన నిత్యజీవం ప్రాప్తించును అని అర్థం. కీర్తన 19:7 వచనం ప్రకారం ప్రభువు ధర్మశాస్త్రము ఆత్మకు నూతన జీవమును వసగును మరియు తెలివిలేని వారికి జ్ఞానమును వసగును. కీర్తన 19 వచనం 8 ప్రకారం ప్రభువు కట్టడలు హృదయమునకు ఆనందము చేకూర్చును మరియు మనసునకు వివేచనము వసగును. కీర్తన 19:13 వచనం ప్రకారం ప్రభు చట్టాలు దోషరహితులను చేయును. కావున ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, దేవుని చట్టాలు మనలను, మన జీవితాలను, మన కుటుంబాలను, మన సంఘాలను కట్టేవిగా, బలపరిచేవిగా స్వీకరించి వాటిని మన దైనందిన జీవితంలో ఆచరించి దేవుని నుండి అనేక గొప్ప ఆశీర్వాదాలను పొందుకుందాం. ప్రార్థించుదము. కృపతో నిండిన మా ప్రభువా, అస్తావ్యస్తంగా జీవిస్తున్న ఈ మానవాళి అయిన నీ బిడ్డలను క్రమపరచుటకు, తీర్చిదిద్దుటకు, మీ మార్గంలో నడిపించుటకు, మీతో జీవించుటకు కొన్ని ఆజ్ఞలను, చట్టాలను మాకు దయచేసి ఉన్నారు. మీ ఎనలేని ప్రేమకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీరిచ్చిన దైవాజ్ఞలను మా దైనందిన జీవితంలో తూచా తప్పకుండా ఆచరించే శక్తిని, జ్ఞానాన్ని, ఆత్మ ప్రేరణను దయచేయమని, మీ ఆజ్ఞల ఆచరణ ద్వారా మాకు పట్టిన చీడపీడల కరోనా మహమ్మారి నుండి మమ్ము రక్షించమని మీ పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.